ఆర్ యు రెడీ? ప్రతి ఒక్కరూ గొప్పగా ఉండాలని కోరుకుంటారు. ఇంకోసారి, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి బాలుడు, ప్రతి బాలిక, అది ఆత్మీయ రంగం అని, రాజకీయ రంగం అని, విద్యా రంగం అని, మరి ఏ ఉద్యోగ రంగం అని, ప్రతి ఒక్కడు విశ్వాసులవని, దైవజనులవని, ప్రవక్తలవని, దాసియవని, దాసులవని, ప్రతి రంగములో ప్రతి ఒక్కడు గొప్పగా ఉండాలని కోరుకుంటారు. ఆ కోరిక దైవీకమైనది, ఆ కోరిక సహజమైనది. దేవుడే ఆ కోరిక నీలో ఉంచింది. నువ్వు గొప్పవాడిగా మారాలి అన్న కోరిక నీకు కలిగిందే, ఆ కోరిక దేవుడే పుట్టించాడు. పుట్టించిన దేవుడే కొన్ని గిఫ్ట్లు నీలో ఉంచాడు. దేవుడే కొన్ని బహుమానాలు నీలో ఉంచాడు. మీ తల్లిదండ్రుల ద్వారా అది ఇప్పిస్తాడు, విద్య ద్వారా దేవుడు ఇప్పిస్తాడు, టీచర్ల ద్వారా మనకు కలిగిస్తాడు, లెక్చరర్లు, ప్రొఫెసర్ల ద్వారా దేవుడు కలిగిస్తాడు, దైవజనుల ద్వారా ఆ గిఫ్ట్లు మనకు ఇప్పిస్తాడు. ఆ గిఫ్ట్లు నువ్వు సర్వ్ చేయాలి. అంటే హోటల్లో నువ్వు ఆర్డర్ ఇవ్వగానే సర్వర్ గారు లేకపోతే సర్వింగ్ చేసే వ్యక్తి ఏం చేస్తాడు? ఆ ఆహారాన్ని మీ దగ్గరికి వచ్చి అందిస్తాడు, సర్వ్ చేస్తాడు. అలాగే నీకిచ్చిన గిఫ్ట్ని నువ్వు సర్వ్ చేయాలి. నీకు ఇచ్చింది అది చిన్నదో పెద్దదో అది నీకు ఎలా కనబడి తెలదు. అది నువ్వు సర్వ్ చేయగానే, నువ్వు అందించగానే నీకు తెలవకుండా నువ్వు గొప్పోడివి అవుతావు. యేసు ప్రభు వారి దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యులు మాట్లాడుకునేది యేసయ్యకి తెలవదో అనుకొని, మనలో గొప్పోడు ఎవడరా, మనలో గొప్పోడు ఎవడరా, మనలో గొప్పోడు ఎవడా అన్నాడు. అంటే యేసయ్య చాలా నాగ్గా వినలేనట్టు నటించాడు. ఒక్కొక్కసారి మనం అలాగే ఉండాలి. విన్నట్టు వినలేనట్టు, చూసినట్టు చూడలేనట్టు ఉండాలి. అలా ఉన్నాడు. అలా ఉన్నాక అందరూ వెళ్ళిపోయినాక అన్నాడు, మీరేం మాట్లాడుకుంటున్నారు అన్నాడు. ఏం మాట్లాడుకుంటున్నాం ప్రభు అన్నాడు. మీలో ఎవరు గొప్పవాళ్ళు అనుకుంటున్నారు కదా, మీలో గొప్పవాడు ఎవరు తెలుసా? మీకు ఎవరైతే పరిచర్య చేస్తాడో, సర్వెంట్గా ఉంటాడో, సర్వ్ చేస్తాడో వాడే గొప్పవాడు అన్నాడు. మార్కు వార్త 9వ అధ్యాయం 33 నుండి 35 దాకా. ఆర్ యు రెడీ? అంతటా వారు కపెర్నహూమునకు వచ్చేది. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక, ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గురించి వాదించుచుంటిరని వారిని అడగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల, అంటే గొప్పవాడై ఉండగోరిన ఎడల, గ్రేట్ మ్యాన్గా ఉండగోరిన ఎడల, వాడందరిలో కడపటి వాడును అందరికీ పరిచారకుడనై ఉండవలనని చెప్పి. హల్లెలూయా. నువ్వు ఎలా ఉండాలి అంటే మన భాషలో సర్వెంట్గా ఉండాలి. నువ్వెవరు ఉండాలి? నువ్వు సర్వెంట్గా ఉంటే నువ్వు గొప్పడు అయిపోతావు. నీకు ఒక తలంత్ ఇచ్చాడు, నువ్వు సర్వెంట్గా మారి అది ప్రజలకు అందించాలి. హల్లెలూయా. హోటల్లో ఆర్డర్ ఇస్తారు, ఆ సర్వెంట్ నీకు వచ్చి ఏం చేస్తాడు? ఆ ఆహార పదార్థాలు సర్వ్ చేస్తాడు. అలాగే నీకు దేవుడిచ్చిన ఒక గిఫ్ట్ ఉంది. అది తల్లిదండ్రుల ద్వారా వచ్చిన గిఫ్ట్ ఉంది, టీచర్ల ద్వారా, లెక్చరర్ల ద్వారా, ప్రొఫెసర్ల ద్వారా, దైవజనుల ద్వారా వాక్యం చదువుతుండగా గిఫ్ట్లు ఉన్నాయి. అది నువ్వు ప్రజలకు ఏం చేయాలి? అందించాలి. నువ్వు ఒక సేవకుడిగా అందించాలి. నువ్వు ఒక సేవకుడిగా కష్టపడాలి, ఒక సేవకుడిగా నువ్వు శ్రమించాలి, సేవకుడిగా నువ్వు నిలబడాలి. విద్య నువ్వు ముందు వెళ్ళాలంటే ఒక సేవకుడిగా నువ్వు మారాలా. ఆ పుస్తకాలకు నువ్వు సేవకుడిగా మారాలా, ఆ చదువులో నువ్వు సేవకుడిగా మారాలా, నువ్వు సర్వ్ చేయాలా. ఆర్ యు రెడీ? నువ్వు అందించాలా, నువ్వు తెలవకుండా గొప్పడు అయిపోతావు. ఏం సీక్రెట్ ఫార్ములా చెప్పాడండి యేసయ్య, కానీ అది అందరికీ ఇష్టం. అందరూ నాకొచ్చి కాళ్ళు నొక్కాల, అందరూ నన్నొచ్చి సలహాలు అడగాల. నో 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 నో, నువ్వు సర్వ్ చేయాలా, నువ్వు అందుబాటులో ఉండాలా, నువ్వు సర్వ్ చేయాలా, నువ్వు గొప్పోడు అవుతావు. నీ దగ్గరికే వస్తారు. ఫస్ట్ ఏం చేయాలి? పరిచయం చేయాలి. తర్వాత నీకు ఎలాంటిది వస్తుంది? ఎంత గొప్పడవుతావు అంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళే శక్తి నీకు ఉండదు, గుంపుల దగ్గర వెళ్ళే శక్తి ఉండదు,
దేవుడే నిన్ను ప్రజలు పంపించేస్తాను నీ దగ్గరికి. అప్పుడు నువ్వేమైపోతావు? గొప్పడు అయిపోతావు. హల్లెలూయా. మనకి సర్వెంట్ ఇష్టం ఉండదుగా, అంతా నేను నో సర్వ్ చేయాలి. ఏం చేయాలి? అందుబాటులో ఉండాలి. మదర్ తెరీసా ఇండియాకి వచ్చింది ఒక టీచర్గా, కానీ సక్సెస్ అవ్వట్లా. ఆమె గిఫ్ట్ ఏంటో అర్థమైంది. నేను అనాథ పిల్లలకు పరిచర్య చేయాలి. కోల్కతాలో ఉన్న ఆ బాబుని, అనాథ బిడ్డను తీసుకొచ్చింది, అనాథ పాపను తీసుకొచ్చింది, అనాథ బాబును తీసుకొచ్చింది, అనాథ పాపను తీసుకొచ్చింది. ఇలా గుంపులుగా వస్తుంటే ఎలా పోషిస్తా ఉన్నారు. విషయాలను అంగీకరించింది, ముందుకు సాగింది. పైసా సొంత ఇంటోళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, పైసా చర్చి వాళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. ఆమె ఏ మందిరం నుండి వచ్చిందో చర్చి పైసా ఇచ్చేవాళ్ళు లేరు. కానీ విషయాన్ని అంగీకరించింది, ముందుకు సాగింది, గిఫ్ట్ ఆపరేట్ చేసింది. ప్రపంచంలో ఎవరికి కూడా ఇంత ఫండ్ రావు మదర్ తెరీసాకు వచ్చినట్లుగా. హల్లెలూయా. ఆమె ఏంగా మారింది? సర్వెంట్గా మారింది, సర్వ్ చేసింది. ప్రపంచంలోనే మదర్ తెరీసా గ్రేట్ ఉమెన్ ఆఫ్ గాడ్గా మారిపోయింది. హల్లెలూయా. ఈ రోజున నీకు ఇచ్చిన గిఫ్ట్ నువ్వేం చేయాలి? అందించాలి, సర్వ్ చేయాలి. నువ్వు కూడా గొప్పోడు అయిపోతావు. ఫస్ట్ చాలా చిన్నగా ప్రారంభమవుతుంది. డోంట్ డిస్పైజ్ ద స్మాల్ బిగినింగ్స్. ఫస్ట్ చాలా చిన్నగా ప్రారంభమైద్ది. ఆ చిన్నగా అడిగేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి సక్సెస్ అవుతుంది, ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ అవుతుంది, ఒక్కోసారి ఎందుకు అడుగు పెట్టాను రా బాబు అన్నట్టు అనిపిస్తుంది. అయినా బాధపడద్దు. నీలో ప్రేరేపించింది మీ నాన్న కాదు, మీ అమ్మ కాదు, బంధువులు కాదు, సృష్టికర్త ప్రేరేపించాడు. డోంట్ డిస్పైజ్ ద స్మాల్ బిగినింగ్స్. చిన్న ఆరంభాన్ని నువ్వు భయపడద్దు. నువ్వు సర్వ్ చేస్తుండగా, అందిస్తుండగా అది చిన్నగా కనపడచ్చు, అయినా నువ్వు భయపడక్కర్లా. అడుగు పెట్టిన రోజే దేవుడు చూసేశాడు అది ఎంత విశాలమవ్వబోతుందో. హల్లెలూయా. జకర్యా గ్రంథం 4:10 కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు. అంటే ఒక కాలం నీకుంటుంది, స్మాల్ బిగినింగ్స్ అన్న కాలం ఉంటుంది. ఆమేనండి. విద్యార్థిని, తమ్ముడు, చెల్లి, మనందరి జీవితాల్లో మనకు ఒక అల్పమైన కాలం ఉంటుంది. దాన్ని ఎవ్వడు తృణీకరించొద్దు. ఎస్, ఒకేసారి అంటే కుదరదు అక్కడ. లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబాబేల్ చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించ. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆగిపోయిన వాళ్ళు, కట్టటం ఆగిపోయిన వాళ్ళు చిన్న అడిగేశారు. ఆ మట్టపు గుండెలా చేత్తో పట్టుకోగానే దేవుడు అన్నాడు శభాష్. ఈ రోజున నువ్వు విద్యార్థిని, ఏ స్మాల్ బిగినింగ్, చిన్న ఆరంభమే. నువ్వు స్టార్ట్ అవుతుండగానే దేవుడు చప్పట్లు కొడుతున్నాడంట. ఎస్, నాకు ఇదే కావాలి. బుక్ ఆఫ్ జకర్యా 4th chapter 10th verse. Are you ready? Do not despise these small beginnings, for the Lord rejoices to see the work begin. Hallelujah. ప్రారంభించకుండా హల్లెలూయా సాత దేవుడు అన్నాడు జీవితకాలం అంతా చప్పట్లు కొట్టుకుని ఉండరా అంటాడు. అది చిన్న అడుగును వేయగానే హల్లెలూయా ఆమేన్ అనలేదే. చిన్న అడుగును వేయగానే పరలోకపు దేవుడు ఆనందిస్తాడంట. ఎస్, డు నాట్ డిస్పైజ్ దీస్ స్మాల్ బిగినింగ్స్, ఫర్ ద లార్డ్ రిజాయిసెస్ టు సీ ద వర్క్ బిగిన్, టు సీ ద ప్లమ్ లైన్ ఇన్ జెరుబాబేల్స్ హ్యాండ్. ఎల్కేజీ పుస్తకాలు పట్టుకొని అడుగు పెట్టగానే అమ్మ నాన్నకి సంతోషం, ఆడికి దుఃఖం. మా జాయిస్ని తీసుకెళ్ళాను స్కూల్కి. తీసుకెళ్ళగానే ఎల్కేజీ పిల్లలు అందరూ అక్కడ తీసుకెళ్ళగానే పిల్లలందరూ ఎడుతుంటే నేను కూడా ఎడుతున్నా. ఆ మిస్ అంటుంది, ఫాదర్ వై ఆర్ యూ క్రైయింగ్? నో నో, ఆర్ యు రెడీ? ఏడ్చినా పంపిస్తారు. ఎందుకు తెలుసు ఆడు ఏడిచేది? ఏడితే ఇంటికాడ చాక్లెట్లు ఇస్తారు కదా.
బుజ్జికొండ ఏడొకరా, బుజ్జి తల్లి ఏడొకరా అంటారు కదా. ఇలా ఏడితే స్కూలు ఆపేస్తారని ఏం చేస్తారు వీళ్ళు? ఏడుస్తారు. ఒకటోసారి ఏడుస్తారు, వారం రోజులు ఏడుస్తారు, 2 వారాలు ఏడుస్తారు, 3 వారాలు ఏడుస్తారు. అర్థమైపోద్ది ఏడిసినా ఆవిడట్లేదురా, మనం ఏడు పాపడమే బెటర్ రా అనుకుంటారు. మీకు తెలుసా, ఒక్క అడుగేస్తారు స్కూల్కి, అమ్మ నాన్నకి సంతోషం. ఈరోజు దేవాదేవుడు చెప్పేది, నీ స్మాల్ బిగినింగ్ అద్భుతం చూడబోతున్నా. అనుకున్నవాడు అనుకుంటాడు, అసూయపడేవాడు అసూయపరుస్తాడు, ఏడిచేవాడు ఏడుస్తాడు, విమర్శించేవాడు విమర్శిస్తాడు, అంగీకరించేవాడు అంగీకరించాడు. మనకు అనవసరం అంతే. హల్లెలూయా, గో హెడ్. ఒకడు ఆ మాట అంటాడు, ఒకడు ఈ మాట అంటాడు, ఒకడు ఆ మాట అంటాడు. నో ప్రాబ్లం. ముందుకెళ్ళిపోతా ఉండు. ఒక లార్జర్ ప్లేస్కి తీసుకొచ్చేస్తాడంతే. నువ్వు ఫస్ట్ అడిగి పెడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే, అమ్మ పడిపోతున్నా దేవుడా, అయిపోయిందిరా దేవుడా అన్నట్టు ఉంటుంది. నో ప్రాబ్లం. నీ కాలు జారకుండా నిలబెడతాడు ఆయన. నీ కుటుంబ కాలు జారకుండా నిలబెడతాడు ఆయన. అలాంటి నిన్ను ఒక విశాల మైదానానికి తీసుకొచ్చేస్తాడు. మనందరికీ ఏమైపోవాలని కోరిక, కానీ ఎవరికి కూడా జిలేబీ ఇవ్వడం ఇష్టం ఉండదు, ఎవరికి కూడా ఇడ్లీలు ఇవ్వడం ఇష్టం ఉండదు, ఎవరికి కూడా ఉల్లిపాయ ఇవ్వడం ఇష్టం ఉండదు. కానీ దేవుడు అనేది, నేను ఇచ్చిన గిఫ్ట్ నువ్వు సర్వ్ చేయి. అది చిన్నపిల్లలు కావని, అది పెద్దోళ్ళు కావని, నువ్వు సర్వ్ చేయి, ప్రజలు నీ దగ్గరికి వచ్చి రెడీ చేస్తా. మదర్ తెరిసా ఏం చేసింది? సర్వ్ చేసింది. యేసయ్య అన్నాడు, నేను పరిచర్య చేపించుకోవడానికి రాలా, పరిచర్య. ఆయన సర్వ్ చేశాడండి బాబు. శిష్యుల పాదాలు కడిగాడండి నాయన. ఆయన సర్వ్ చేశాడండి. ఆయన అందుబాటులో ఉన్నాడండి, పరిచర్య చేశాడండి. ఇప్పుడు కసి మీద ఆమె అనాలి. జీసస్ ద నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్గా మారిపోయాడంతే. తన గిఫ్ట్ని అందించాడు, తన ప్రేమను అందించాడు, క్షమాపణ గుణాన్ని అందించాడు, క్షమించే గుణాన్ని అందించాడు, దయా గుణాన్ని అందించాడు, కనికర గుణాన్ని సర్వ్ చేశాడు, తన ప్రసంగాన్ని ప్రజలకి అందించాడు. ప్రజలే ఆయన దగ్గరికి వచ్చేటట్టు చేశాడు తండ్రి అయిన దేవుడు. ఆ కాలంలో యోసేపు యాకోబు, పెద్దవాడే గొప్పవాడు అవ్వడానికి మార్గాలు ఉన్నాయి, పెద్దవాడే గనుడు అవ్వడానికి మార్గాలు ఉన్నాయి, పెద్దవాడే ఇంట్లో పెద్ద కుమారుడే హెచ్చింపడానికి మార్గాలు ఉన్నాయి. చిన్నవాడు గొప్పవాడు అవ్వడానికి మార్గం లేవు. కానీ సర్వ్ చేశాడు, పరిచర్య చేశాడు, తల్లికి చేశాడు, తండ్రికి చేశాడు, మామయ్యకి చేశాడు, 2 భార్యలకు చేశాడు. విషయాలని అంగీకరించాడు. నేను చిన్నోడిని, పెద్దోడిని అవ్వడానికి మార్గాలు లేవు, కానీ తన గిఫ్ట్ని సర్వ్ చేశాడు, గొప్పోడుగా మార్చాడు. పట్టు విడవని విక్రమార్కుడు ఎవరో యాకోబు. ఆ పట్టుని లోకపరంగా ఉపయోగించాడు, కానీ దేవుని పరంగా ఉపయోగించగానే ఇశ్రాయేలుగా మార్చిపడేశాడు అంతే. నేను ఇప్పుడు చెప్పేది ఎంతమంది విన్నారో చూశారో నాకు తెలియదు. దేవుని చేత బహుబలంగా అమెరికా దేశంలో వాడబడుతున్న దైవజనుడు పాస్టర్ జాయల్ ఆస్టిన్. పాస్టర్ జాయల్ ఆస్టిన్ గారు ఇశ్రాయేల్ దేశ ప్రధానమంత్రి అయిన బెంజమిన్ నెతన్యాహు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలో 31 నిమిషాలు ఇంటర్వ్యూ చేశాడు. 31 నిమిషాల ఇంటర్వ్యూ నేను దేవుని కృపలను చూసా. అన్నీ కాకుండా చివరి 2 నిమిషాల్లో పాస్టర్ జాయల్ ఆస్టిన్ గారు బెంజమిన్ నెతన్యాహు ప్రధానమంత్రి గారైన శ్రీ బెంజమిన్ నెతన్యాహు గారితో ఏమడిగారంటే, సార్, యవనస్తులకు మీరు సలహా ఏమి ఇవ్వగలరు అనగానే బెంజమిన్ నెతన్యాహు గారు ఏమన్నారంటే, పాస్టర్ జాయల్ ఆస్టిన్ గారు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని నేను ప్రిపేర్ అవ్వలేదు, కానీ మీరు అడిగారు కనుక నేను మీకు చెప్తున్నా. ఈ ప్రధానమంత్రి గారైన బెంజమిన్ నెతన్యాహు తన 30వ ఏట ఉన్నప్పుడు అలా నాన్న అడిగాడంట, డాడీ, నేను ఇశ్రాయేల్ దేశానికి ప్రధానమంత్రిగా అయ్యాననుకో, నువ్వు నాకు ఇచ్చే సలహా ఏంటి, నువ్వేమనుకుంటున్నావు అన్నారు. నాకు ఒక విజన్ ఉండాలి, నాకు ఒక డ్రీమ్ ఉండాలి, నాకు ఒక గోల్ ఉండాలి, మళ్ళీ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అంటే నేను కరెక్ట్గా వెళ్ళట్లేదు అనుకో, దాన్ని మార్చుకునేది నా సిస్టమ్ మార్చుకునే విధంగా ఫ్లెక్సిబిలిటీగా ఉండాలి. వెంటనే బెంజమిన్ నెతన్యాహు ఉన్నారు, డాడీ మీరు అడిగినారు నేనేం చేస్తానని, అది నేను చెప్పాను, మీరు నాకు ఒక సలహా ఇవ్వండి. ఇశ్రాయేల్ దేశానికి ప్రధానమంత్రిగా ఉండాలంటే నాకు అవసరం ఏది అనగానే వెంటనే నా హృదయాన్ని ఆనందింపజేసింది. అదేంటి తెలుసా? ఏమని చెప్పాడు తెలుసా? ఎడ్యుకేషన్, విద్య. వెంటనే బెంజమిన్ నెతన్యాహు గారు అన్నారు, ఏ ఎడ్యుకేషన్? అదే నన్ను ఆనందింపజేపాడు. రాబోయే మాట నన్ను ఆనందింపజేసింది. ఏ ఎడ్యుకేషన్? ఎకనామిక్సా, సివిక్సా, ఫిజిక్సా, లేకపోతే ఏది అంటే
వెంటనే ఇశ్రాయేల్ దేశానికి ప్రధానమంత్రిగా ఉండాలంటే, ఏ ఎడ్యుకేషన్ కావాలి అంటే, ఏ సబ్జెక్ట్ కావాలంటే, 1 హిస్టరీ, 2 హిస్టరీ, 3 హిస్టరీ. వెంటనే బెంజమిన్ నెతన్యాహు అన్నాడు, డాడీ ఏ హిస్టరీ? బైబిల్, బైబిల్, బైబిల్. Let me ask you one last thing, we'll sign off. Any words you would give to the younger BB? If you could look back and tell your 17-year-old, your 20-year-old, anything, any advice there? Oh yeah, definitely. Yeah. Well, first of all, I didn't plan on coming into public life. Yeah. But if you plan, then I once asked my father, when I finally did in my 30s, decided to go for top office. I asked him, so what is the most important thing that you need to have if you're going to be the Prime Minister of Israel? And he said, well, what do you think? And I said, well, you have to have a vision, and you have to have the resolution, to be resolute enough to pursue it, but also flexible enough to navigate, the obstacles. And he said, well, you have to do that for anything. If you're head of a business or a university or a ministry, you have to have the same thing. So I said, okay, so what do you need to have what do you think you need to have? And he came back to me with one word which stunned me. He said, education. You have to have a deep and broad education. Otherwise, he said, you'll be at the mercy of your clerks. That's what he said. Yeah. So I was fortunate enough to have a deep and broad education. But if I have to narrow it down, what do you need to study? Okay? To get this education. I could say economics, military matters, all that. No. 3 things. History, history, and history again. Wow. And if you want to be the Prime Minister of Israel, the first part of history, and it's more than history, it's a compendium of faith and poetry. Bible, Bible, Bible. Wow. గట్టిగా చప్పట్లు కొట్టి దేవతని మహింపరుద్దాం. విద్య కరెక్ట్ అయిన మార్పులను తీసుకురాలేదు, కానీ దేవుని వాక్యం విజయానికి కరెక్ట్ మార్పు తీసుకొస్తుంది. పరిశుద్ధంగా బతికేరేడు చేస్తుంది, యథార్థంగా బతికేరేడు చేస్తుంది, నిజాయితీగా బతికేరేడు చేస్తుంది. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో అక్కడ నమ్మకంగా ఉండేటట్టు చేస్తుంది. ఈ భూమి కాదు మనకు శాశ్వతం, పరలోకాన్ని కూడా నడిపిస్తుంది బైబిల్. ద బైబిల్, ద బైబిల్, ద బైబిల్. విద్యార్థులు, నువ్వు గొప్పవాడు అవ్వాలనుకుంటున్నావా? విద్య మాత్రమే నిన్ను గొప్పది చేయలేదు, దేవుడు నిన్ను గొప్పడుగా చేసేది. ఇప్పుడు ఆమె తూర్పు నుండి నీకు హెచ్చింపగలగదు, దక్షిణం నుండి హెచ్చింపగలదు, పడమటి నుండి హెచ్చింపగలదు, మరి ఏ దిక్కు నుండి కలగదు, ఓన్లీ బైబిల్. తమ్ముడు చెల్లి, స్మార్ట్ ఫోన్ తీసుకురండి, మీ ల్యాప్టాప్ తీసుకురండి, మీ ఐపాడ్, ఏపాడ్ అన్ని పాటలు తీసుకురండి. కానీ దాంతో పాటు కూడా ఏది కూడా తీసుకురండి, 10 మందికి తెలవనివ్వండి. కనీసం ఆదివారం వచ్చినప్పుడు అన్న ఏం తీసుకురండి, 10 మందికి తెలవనివ్వండి నేను ఎక్కడికి వెళ్తున్నానని. కనబడేడే తీసుకురండి. శుక్రవారం ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు అన్నా సరే, ప్రతిసారి కుదరపోయినా కనబడేట్టుగా ఎక్కడికి వెళ్తాడు రా బాబు అంటే, ఒకవేళ మీ ఇంట్లో కుదరకపోతే నో ప్రాబ్లం, కానీ కుదురుతుందా? నాలాగా పెద్ద బైబిల్ తీసుకొస్తే పెద్ద బైబిల్ తీసుకురండి, కనపడినివ్వండి, యేసుప్రభు బిడ్డ రైడ్ అని. తర్వాత సంగతి, నువ్వు తాగుతున్నావు, సిగరెట్ తాగుతున్నావు, తర్వాత సంగతి. ఆర్ యు రెడీ? బైబిల్ మోసినందుకన్నా నీకు జీతం ఇస్తాడంట, బైబిల్ మోసినందుకన్నా నీకు కూలి ఇస్తాడంట. నువ్వు మోసేది దేవుని వాక్యాన్ని, ఆయన పలికే వాక్యాన్ని. దానికి అర్థం నువ్వు స్మార్ట్ ఫోన్లు ఉపయోగించకూడదు, అవన్నీ ఉపయోగించుకోండి, కానీ ఏది కూడా ఉపయోగించండి. చర్చికి వచ్చేటప్పుడు బైబిల్ తీసుకురా, ఇవి ఉపయోగించు, కానీ నీ పక్కన వాళ్ళు తెలవాలి ఇది చర్చికి వెళ్తాడు రా అని. ఒకవేళ కొంతమంది ఉంటారు ఇంట్లో ఒప్పుకోకుండా రహస్యంగా చేపల మార్కెట్కి వెళ్తున్నానని వస్తున్న వాళ్ళు ఉంటారు, కూరగాయలకి వెళ్తున్నాను, అలాంటి వాళ్ళు బైబిల్ తీసుకురాకర్లా, మీరు 2 సార్లు. మీ హృదయాలు ఎరిగిన దేవుడు గొప్ప దేవుడు, ఆయన చూసుకుంటాడు, ఆయన మిగతా అన్నీ ఆయన చూసుకుంటాడు.